ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి ఏజ్లోనూ ప్రతి మంత్స్లోనూ మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. చెప్పినప్పుడు ఎప్పుడైతే బోర్ల పడాలో, ఎప్పుడైతే పాకాలి, లేదు ఎప్పుడైతే పట్టుకొని నడవడానికి ట్రై చేయాలో, ఇలాంటివి జరగనప్పుడు జనరల్గా డిలేస్ అంటాం మనం వీటిని. డెవలప్మెంటల్ డిలేస్ అంటాం. ఎప్పుడైతే డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయో సో మనము సర్చ్ 3 months to 6 months వరకు వీ కెన్ వెయిట్. 6 months దాటినా ఇంకా అవే సిమ్టమ్స్ ఉన్నాయంటే కంపల్సరీ సంథింగ్ డిఫరెంట్ అని మనకు అర్థమవుతుంది. మన దగ్గర పీడియాట్రిషియన్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని కైండ్ ఆఫ్ అసెస్మెంట్స్ చేస్తారనమాట. ఎడాట్స్, ఎంచార్ట్ ఇలాంటి అసెస్మెంట్స్ అన్నీ మనకి ఉంటాయన్నమాట. వాటితో పాటు ప్రతి ఎలిమెంట్లో ఏ ఏజ్కి ఏ గ్రూప్లో ఎలాగ డెవలప్మెంట్ రావాలో అలాంటి అసెస్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. ఆ అసెస్మెంట్స్ దగ్గర వెదర్ ఇది ఆటిజమా లేకపోతే నార్మల్ డెవలప్మెంటల్ డిలేనా అన్నది మనకు అర్థమవుతుంది. అండ్ ఇంక్లూడింగ్ స్పీచ్, ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ బిహేవియర్ ఇలాంటి ఎలిమెంట్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్స్ని ట్రిగర్ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి క్వశ్చనరీస్ ఉంటాయి. సో ఆ క్వశ్చనరీస్ ద్వారా మనల్ని అడిగితే దాన్ని బట్టి మనం చెప్పే లక్షణాలను బట్టి మనం ఒక స్కోర్ అనేది కన్క్లూడ్ చేసి దాన్ని బట్టి పిల్లవాడికి ఉందా లేదా అన్నది చేస్తారు. ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ చాలా టెస్ట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తున్న ఆర్గనైజేషన్లో కూడా వీ హ్యావ్ ఎ స్పెషల్ టూల్, ఎబిలిటీ స్కోర్ అనే ఒక స్పెషల్ టూల్ ఉంది. అది వచ్చేసి ఇండివిజువల్ ఎంచార్ట్, ఎడోస్, డెవలప్మెంటల్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఇలాగ ఒక సెట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సెపరేట్గా ఉంటాయి. బట్ ఇవన్నీ క్లబ్ చేసి స్పెసిఫిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్రమ్ 0 to టిల్ ద ఏజ్ ఏ స్టెప్స్ని కవర్ చేయాలో ప్రతి ఒక్కటి కవర్ చేసి ఎబిలిటీ స్కోర్ అని ఒకటి కొత్తగా డిజైన్ చేశారు. సో దాంట్లో మనం అన్నీ కవర్ అవుతాయి. అండ్ యాజ్ సూన్ యాజ్ 3 years 0.3 months టు టిల్ ఏజ్ ఇప్పుడు వరకు ఉన్న పిల్లవాడికి 10 years వరకు మనం ఈ అసెస్మెంట్స్ కండక్ట్ చేయొచ్చు. సో దాంట్లో చాలా రకాలు ఉంటాయి డిజార్డర్స్లో కూడా. లైక్ ఆటిజం అనే కాదు, జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. అండ్ జనరల్గా ఇంకా ఏంటి అని అంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో మనము డౌన్ సిండ్రోమ్ చూడొచ్చు, ADHD చూడొచ్చు. ఇలా కొన్ని క్లబ్ అయిన డిజార్డర్స్ ఉంటాయి. అవో కాదో దాన్ని ప్రత్యేకించి ఏది అన్నది సెగ్రిగేట్ చేయడానికి ఈ టెస్ట్ అనేది బాగా ఉపయోగపడతాయి అన్నమాట.